నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. వైఎస్ఆర్సీపీ పార్టీ 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం పురపాలక సంఘం పాత బస్టాండ్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేశారు. వైసీపీ పార్టీ 13వ వసంతం పూర్తి చేసుకుని 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వైసీపీ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో చేరి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య హాజరయ్యారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, ఎంపీపీ ధనలక్ష్మిలతో కలిసి కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీని బలపరిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలన్న లక్ష్యంతో ప్రతి కార్యకర్త యుద్ధ సైనికుల్లా పనిచేయాలని తెలియజేశారు. ఈరోజు చాలా శుభదినం. కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండె చప్పట్లోంచి పుట్టిన పార్టీ. ఈ పార్టీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరాలకి అడిగిన సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సవంతో ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగలాగా చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకి చేసిన మేలు, ముఖ్యంగా పేద ప్రజలకి, రైతులకి, విద్యార్థులకి, అందరు మహిళలకి, అందరికి కూడా మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవలు 186,000 మందికి సంక్షేమ కార్యక్రమాలు అందించినంటే ఇంచుమించు 85% మందికి సంక్షేమ కార్యక్రమాలు అందించాం. మరి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారనే ఒక నమ్మకం మాకందరూ కూడా ఉంది. కారణం ఏంటంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడలేదు, అందరికీ ఇచ్చాం. వాళ్ళు కూడా అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలని మరి అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ మరొకసారి గొప్ప పార్టీ ఆవిర్భవించింది కాబట్టి, ప్రజల మధ్యలో పుట్టింది కాబట్టి, ప్రజా సంక్షేమం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఉందో భవిష్యత్తులో కూడా ఇంకా గొప్పగా ప్రజలకి సేవ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంటుంది అని తెలియజేసుకోవడానికి సంతోషిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.